హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే మీ అందరికీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. సో దయచేసి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా? ఎందుకంటే ప్రెజెంట్ చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసి హ్యాక్ అవడం అయితే జరుగుతుంది, ఓకేనా? అది పెద్ద క్రియేటర్స్ హ్యాక్ అవుతున్నాయి అండ్ అంతేకాకుండా చిన్న క్రియేటర్స్ కూడా హ్యాక్ అవడం అయితే జరుగుతుంది, ఓకేనా? ఇంకా ఎక్కువగా చూసుకుంటే ఏంటంటే చిన్న క్రియేటర్స్కే హ్యాక్ అవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు పట్టించుకోరు, అరే రీసెంట్గా వచ్చిన సబ్స్క్రైబర్సే కదా, మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేసుకున్నామని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి సో చిన్న క్రియేటర్స్ మీదనే ఎక్కువైతే ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఈ చిన్న క్రియేటర్ యొక్క యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ వచ్చి మాట్లాడితే ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏదైతే మీ 1000 సబ్స్క్రైబర్స్ లేకపోతే రీసెంట్గా మానిటైజేషన్ అయ్యో లేకపోతే రీసెంట్గా వాచ్ టైం కంప్లీట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు హ్యాక్ చేసేసి వాళ్ళు వేరే వాళ్ళకి సేల్ చేస్తున్నారు. అంటే హ్యాక్ చేసిన తర్వాత మీ ఛానల్ నేమ్ చేంజ్ చేస్తారు, మీ మెయిల్ ఐడి చేంజ్ చేస్తారు, మీ మొబైల్ నెంబర్ కంప్లీట్‌గా చేంజ్ చేసిన తర్వాత ఆ యూట్యూబ్ ఛానల్స్‌ని వేరే వాళ్ళకి సేల్ చేస్తున్నారు, ఓకేనా? ఇదొక రీజను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే పెద్ద క్రియేటర్స్‌వి అండ్ చిన్న క్రియేటర్స్‌వి యూట్యూబ్ ఛానల్స్‌ని హ్యాక్ చేసి కంప్లీట్‌గా డీటెయిల్స్ అన్ని కూడా చేంజ్ చేసేసి దాంట్లో సేమ్ మన ఫోటోతోనే ఒక ఏఐ జనరేటెడ్ వీడియో అనేది అప్‌లోడ్ చేసి దాంట్లో ఏందంటే ఒక ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి, క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి, లేకపోతే ఈ అప్లికేషన్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్పేసి ఒక వీడియో పెడుతున్నారు. అది మన ఫేస్‌తోనే, ఓకేనా? ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్‌లో అందరూ మనం నమ్మకపోయినా గానీ ఒక 5 10 మందో ఖచ్చితంగా నమ్ముతారు, ఓకేనా? ఆ నమ్మే వాళ్ళు గాని ఇన్వెస్ట్ చేశారనుకోండి చాలా లాస్ అవుతారు, ఓకేనా? సో ఇలాంటి కొన్ని ప్రయత్నాలైతే చేయడమే జరుగుతుంది మన ఛానల్స్ అనేవి హ్యాక్ చేసి, ఓకేనా? దీంట్లో ఎక్కువగా చూసుకుంటే మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళవే ఎక్కువగా అయితే హ్యాక్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా? ఇక్కడ ఈరోజు వీళ్ళేందంటే మీకు టోటల్‌గా 5-6 థింగ్స్ అయితే చెప్తాను. సో డెఫినిట్‌గా వీటిని మన ఛానల్‌లో ఇంప్లిమెంట్ అయితే చేయాలి. ఎందుకంటే మన సైడ్ నుంచి మన వంతు ప్రయత్నంగా సేఫ్ ఉంచుకోవడానికి చేసిన ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే ఇవన్నీ చేసినా గూడా ఎక్కడ హ్యాక్ అవ్వాలో, ఎలా హ్యాక్ అవ్వాలో ఆళ్ళు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద క్రియేటర్స్ వచ్చేసి ఇవన్నీ సెట్టింగ్స్ చేసుకున్న వాళ్ళే. బట్ స్టిల్ హ్యాక్ అవుతున్నాయంటే సంథింగ్ ఏదో రాంగ్ ఉందని అర్థం, ఓకేనా? బట్ మన వంతు ఎంత ప్రయత్నమే చేయాలో, ఎన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలో అవన్నీ చేసి పెట్టుకుంటే సో మనం యూట్యూబ్‌ని రిక్వెస్ట్ చేయడానికి గానీ, రికవర్ చేయడానికి ఇవి చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతాయి కాబట్టి సో దయచేసి ఇప్పుడు నేను చెప్పే 5-6 థింగ్స్ అనేవి ఖచ్చితంగా అయితే వినండి. ఇందులో మీకు తెలిసినవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మీరు తెలుసుకుంటే కొంచెం బెటర్ అని చెప్పి నేను చెప్తున్నా, ఓకేనా? సో దయచేసి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏంది అంటే డెఫినిట్‌గా మీరు 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి, ఓకేనా? సో చాలామంది ఏందంటే లేట్ చేస్తున్నారు. అంటే మానిటైజేషన్ అప్లై చేసుకున్న టైంలో 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకుందాంలే అని చెప్పేసి చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఓకేనా? ఇక గుర్తుపెట్టుకోండి, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి, ఓకేనా? ఆన్ చేసుకుంటే ఏందంటే మీరు గానీ వేరే వాళ్ళు గనక లాగిన్ అవ్వాలని ట్రై చేస్తే మీరిచ్చిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఆడ ఎంటర్ చేస్తేనే మీకు ఇక్కడ లాగిన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, ఓకేనా? బట్ ఇక్కడ నేను మీకిచ్చే సజెషన్ ఏందంటే దయచేసి మీ మొబైల్ నంబర్ ఇవ్వడానికైతే ట్రై చేయకండి. మీ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మీ పేరెంట్స్‌లో ఎవరైనా సరే కీప్యాడ్ మొబైల్ అంటే డబ్బా ఫోన్ యూజ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళ మొబైల్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా? ఎందుకంటే ఈ మొబైల్ నంబర్ మన దగ్గర ఉందనుకోండి, మన హ్యాండెడ్ మొబైల్ కాబట్టి చాలా డిఫరెంట్ వేస్‌లో హ్యాక్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువుంటుంది. బట్ కీప్యాడ్ మొబైల్‌లో ఏందంటే అక్కడ వాట్సాప్ ఉండదు. అండ్ నార్మల్ మెసేజ్‌లో లింక్ జనరేట్ చేసినా కూడా ఆ లింక్ కూడా క్లిక్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి మనం ఇంకెక్కువ సేఫ్‌గా ఉంచుకోవడానికైతే ట్రై చేయొచ్చు, ఓకేనా? సో ప్రెజెంట్ నాది కూడా మా పేరెంట్స్ మొబైల్ నంబరే ఉంటుంది, ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో సెకండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏంది అంటే మనం యూట్యూబ్‌లో ఖచ్చితంగా రికవరీ మెయిల్ ఐడీ అండ్ అంతేకాకుండా రికవరీ మొబైల్ నంబర్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా సిట్యుయేషన్‌ల మన ఛానెల్ మన మిస్టేక్ చేయడం వల్ల కూడా హ్యాక్ అయిందనుకోండి, మనం యూట్యూబ్‌ని రిక్వెస్ట్ చేసి ఈ విధంగా రికవరీ మెయిల్ ఐడీ యాడ్ చేసుకున్న, మొబైల్ నంబర్ ఉంది, ప్రతీది ఉంది. సో మనం రిక్వెస్ట్ చేసి మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చుకోవడానికి అవకాశాలైతే ఉంటాయి కాబట్టి డెఫినిట్‌గా యాడ్ చేసుకోండి. ఏ విధంగా యాడ్ చేసుకున్నాను డౌట్ ఉంటే ఒకసారి మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. చాలా మంది వీడియోస్ అయితే ఉన్నాయి. లేదు అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తే నేను దానికి సంబంధించిన సెపరేట్ వీడియో చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను, ఓకేనా? అండ్ దీంట్లో థర్డ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏంది అంటే స్క్రీన్ రికార్డింగ్, కొరియర్ అండ్ అంతేకాకుండా రెజ్యూమే,
ఎందుకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నా అనేది ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ ఇప్పుడు నాలాంటి క్రియేటర్స్ ఏం చేస్తారు? యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి నాకు రెవెన్యూ ఎంతొచ్చింది, వ్యూస్ ఎన్నొచ్చినాయి, వాచ్ టైమ్ ఎంతొచ్చింది అండ్ సెట్టింగ్స్ కానీ, ట్యాగ్స్ కానీ, హ్యాష్ ట్యాగ్స్ కానీ ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ అనేది మేము చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఇలాంటి కేసెస్‌లో గనక ఇప్పుడు మేము స్క్రీన్ రికార్డింగ్ చేస్తాం ఇదంతా కూడా. ఇక్కడ ఇలాంటి కేసెస్‌లో ఏందంటే ఒకవేళ మా మెయిల్ ఐడీ గనక బయటపడిందనుకోండి, అంటే ఏదో సిట్యుయేషన్‌లో దాన్ని హైడ్ చేయక మిస్ అయిందనుకోండి, దానివల్ల మా యూట్యూబ్ ఛానల్ అది హ్యాక్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకేనా? అందు గురించి మీరెవరైనా సరే స్క్రీన్ రికార్డింగ్ గనక చేసేవాళ్ళుంటే దయచేసి చెక్ చేసుకోండి. అక్కడ మీ మెయిల్ ఐడీ అనేది ఎక్స్‌పోజ్ అవుతుందా లేదా అని ప్రతీదీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే వీడియోని అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేయండి. ఓకేనా? అండ్ దీంట్లో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే కొరియర్. ఓకేనా? కొరియర్ ఈస్ నథింగ్ బట్ ఏందంటే మనం అమెజాన్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్ ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు పార్సెల్స్ వస్తాయి గదా! వచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తారు అన్బాక్సింగ్ వీడియోస్ అని చెప్పేసి లేకపోతే వీడియో షూట్ చేస్తూ ఉంటారు చాలామంది. ఓకేనా? ఇక్కడ షూట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే వచ్చిన పార్సెల్ పైన మన అడ్రెస్ షీట్ అనేది ఉంటుంది. ఓకేనా? దానిపైన మొబైల్ నంబర్ ఉండొచ్చు, మెయిల్ ఐడీ ఉండొచ్చు, మన నేమ్ ఉండొచ్చు, ఫాదర్ నేమ్ డీటెయిల్స్ ఉండొచ్చు, మన అడ్రెస్ కూడా ఉంటుంది. ఓకేనా? ఈ డీటెయిల్స్ కూడా ఎక్స్‌పోజ్ అయినాయి అనుకోండి, డెఫినిట్‌గా మన ఛానెల్ అనేది హ్యాక్ అవ్వడానికి చాలా ఛాయిస్ అయితే ఉంటాయి. ఓకేనా? ఇక్కడేందంటే అలాంటి అడ్రెస్ వచ్చినప్పుడు వీలైనంత వరకు యూట్యూబే ఆ వీడియో డిలీట్ చేస్తుంది. ఎందుకంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌పోజ్ అయిందని చెప్పేసి. బట్ ఆ గ్యాప్‌లో హ్యాక్ అయిందనుకోండి, మీరు పడ్డ కష్టం అంతా కూడా వేస్ట్ అవుతుంది. దయచేసి ఇలాంటి ఆర్డర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అడ్రెస్ షీట్ అనేది తీసేయండి. లేదంటే వీలైనంత వరకు హైడ్ చేయడానికి చాలా ట్రై చేయండి. ఓకేనా? అండ్ దీంట్లో నెక్స్ట్ వచ్చేసి రెజ్యూమ్ అని చెప్పాను గదా! అదేంటి అంటే చాలామంది ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్‌కి ఒక మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకొని యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా? క్రియేట్ చేసుకున్న మెయిల్ ఐడీ ఏం చేస్తారు చాలామంది ఇప్పుడు ఆఫీస్ కోసం గానీ, లేకపోతే ఏదైనా రెజ్యూమ్ కోసం గానీ, అంటే ఇప్పుడు ఏదైనా సీవీ ఉంటుంది గదా! ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి. సో, దానికి కూడా అదే మెయిల్ ఐడీ ఇచ్చేస్తూ ఉంటారు. లేకపోతే డిఫరెంట్ ప్లేస్‌లో లాగిన్ అవ్వడానికి కూడా అదే మెయిల్ ఐడీ ఇస్తూ ఉంటారు. ఓకేనా? సో, దయచేసి ఇలాంటి మిస్టేక్ చేయకండి. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు ఏందంటే, దానికోసం సెపరేట్ మెయిల్ ఐడీ ఇచ్చేసి, ఆ మెయిల్ ఐడీని మర్చిపోండి. ఓకేనా? ఇంకా సెపరేట్‌గా డిఫరెంట్ ఏదన్నా ఆఫీస్ కోసం గానీ, ఇంకా వేరే వాటికేందంటే, సెపరేట్ మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోండి. దీనికి, దానికి అసలకి ఏ మాత్రం లింక్ అయితే ఉండకూడదు. ఓకేనా? అండ్ దీంట్లో ఫోర్త్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏంది అంటే, బిజినెస్ మెయిల్ ఐడీ. ఓకేనా? ఇక్కడ చాలామంది చిన్న క్రియేటర్స్ ఈ మిస్టేక్ చేస్తున్నారు. అదేంటి అంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక మెయిల్ ఐడీ ఉంది. ఆ మెయిల్ ఐడీతోని యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసుకున్నారు. ఓకేనా? ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ బ్రాండ్ ప్రమోషన్స్ గానీ, ఇంకా వేరే వాటికి అదే మెయిల్ ఐడీ తీసుకెళ్ళి వాళ్ళ యొక్క వీడియోస్ డిస్క్రిప్షన్‌లో పెడుతున్నారు. అంటే ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఆ మెయిల్ త్రూ అప్రోచ్ అవ్వడానికి. ఓకేనా? బట్ ఇక్కడ మీరేం చేస్తున్నారు? మీ ఛానెల్‌కి సంబంధించిన మీ మెయిల్ ఐడీని మీరే ఎక్స్‌పోజ్ చేస్తున్నారు. ఓకేనా? సో, దయచేసి ఇలాంటి మిస్టేక్ చేయకండి. యూట్యూబ్ ఛానెల్స్ కోసం క్రియేట్ చేసిన మెయిల్ ఐడీ సెపరేట్‌గా ఉంచేయండి. బిజినెస్ కోసం సెపరేట్ మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మెయిల్ ఐడీ ఇచ్చారనుకోండి, ఈ మెయిల్ ఐడీతోని వాళ్ళు లాగిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనా? అప్పుడు లాగిన్ ట్రై చేసినప్పుడు ఏందంటే ఒకవేళ ఛానెల్ లేదనుకోండి, ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అందుకని దానికి సెపరేట్ మెయిల్ ఐడీ ఉండాలి. దీనికి సెపరేట్ మెయిల్ ఐడీ అయితే ఉండాలి. ఇదైతే ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ దీంట్లో ఫిఫ్త్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏంది అంటే మెయిల్ ఐడీ లాగిన్స్. ఓకేనా? ఇక్కడ చాలామంది ఏం చేస్తారు పాత ఫోన్‌లో మెయిల్ ఐడీ లాగిన్ అయ్యి దాన్ని అదే విధంగా పక్కన పెట్టేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ వాడే మొబైల్ అవ్వచ్చు, ల్యాప్‌టాప్ అవ్వచ్చు, ట్యాబ్ అవ్వచ్చు ఇంకా డిఫరెంట్ ప్లేసెస్‌లో దీన్ని కూడా మనం లాగిన్ చేస్తూ ఉంటాం. లేకపోతే ఏందంటే ఫేస్‌బుక్ కోసం గానీ, డిఫరెంట్ అప్లికేషన్స్ కోసం గానీ, ఇక చాలా వాటికి ఒకటే మెయిల్ ఐడీ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో, దయచేసి ఈ మిస్టేక్ చేయకండి. యూట్యూబ్ కోసం క్రియేట్ చేసిన మెయిల్ ఐడీ సెపరేట్‌గా ఉంచేశారు గదా! సో, వేరే ఏ అప్లికేషన్స్ కోసమైనా సరే ఇంకో సెపరేట్ మెయిల్ ఐడీ అయితే ఉండాలి. సో, దానికోసం, దీనికోసం అన్నీ ఒకటే పెట్టారనుకోండి, ఏ ఒక్క దగ్గర ఎక్స్‌పోజ్ అయినా గూడా కంప్లీట్‌గా ఆ మెయిల్ ఐడీకి లింక్ ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ అంతా కూడా లీక్ అయిపోతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్లీ సిక్స్త్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏంది అంటే, ప్రెజెంట్ చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో అంతేకాకుండా యూట్యూబ్‌లో వచ్చేసి ఏంది అంటే, మేము మానిటైజేషన్ కంప్లీట్ చేస్తాం అది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఓకేనా? ఇక్కడ జెన్యూన్‌గా చేసేవాళ్ళు వేరే ఉంటారు. అండ్ ఫ్రాడ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇక్కడ ఫ్రాడ్ ఎలా జరుగుతుందంటే, మేము మీకు మానిటైజేషన్ చేస్తాం. బట్ ఏందంటే మీరు లాగిన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎందుకంటే మేము చెక్ చేసుకుంటాము. ఎంత కంప్లీట్ చేసినాము, ఏంటి అని ప్రతి ఇన్ఫర్మేషను మేము చెక్ చేసుకుంటూ మీకు కంప్లీట్ చేయడమే జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడమే జరుగుతుంది. అదేందంటే వాళ్ళు చాలా తక్కువ ప్రైస్ చెప్తారు. బట్ మీరేం చేస్తారంటే అలా తక్కువ ప్రైస్ కదా అని చెప్పేసి టెంప్ట్ అయిపోయి మీ మెయిల్ ఐడీ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. మీరెందుకు ఇస్తారు? అసలుకి మీ ఛానెల్‌కి సంబంధించిన ఎటువంటి సబ్‌స్క్రైబర్స్ లేరు కాబట్టి, ఎటువంటి వాచ్ టైమ్ లేదని చెప్పేసి మీరు భయపడకుండా ఇచ్చేస్తూ ఉంటారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీ మెయిల్ ఐడీ ఆల్రెడీ ఎక్స్‌పోజ్ అయిపోయింది. మీ మొబైల్ నంబర్ ఎక్స్‌పోజ్ అయిపోయింది.
పాస్వర్డ్ కూడా ఎక్స్‌పైర్ అయిపోయింది కాబట్టి వాటిని కంప్లీట్‌గా చేంజ్ చేసి వేరే వాళ్ళకి సేల్ చేయడం గానీ, వేరే ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం అయితే జరుగుతుంది. సో, దానివల్ల ప్రాబ్లమ్ ఫేస్ చేసేది ఎవరైనా ఉంది అంటే అది మీరే. ఎందుకంటే తన కంప్లీట్ డీటెయిల్స్ గనుక రేపు ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఇష్యూస్ అయి తీశారనుకోండి, ఫస్ట్ బయటపడేది మీరే కాబట్టి సో, దయచేసి ఎవ్వరికి కూడా ఇవ్వకండి. ఈ మానిటైజేషన్ ప్రాసెస్ అనేది వితౌట్ పాస్వర్డ్, వితౌట్ మెయిల్ ఐడీ కూడా చేయొచ్చు. బట్ ఇవ్వడానికైతే ట్రై చేయకండి. అడిగారు అంటే గుర్తుపెట్టుకోండి అదంతా ఫ్రాడే. ఓకేనా? అండ్ ఫైనల్‌గా ఫ్రెండ్స్ మీ అందరికి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. అదేంటి అంటే ఇప్పుడు మన ఛానెల్ అనేది హ్యాక్ అయ్యిందా లేదా అని ఎలా తెలుసుకోవాలని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుంది. బట్ చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఎందుకంటే ఈ చిన్న చేంజెస్ వల్ల కూడా మనం గుర్తుపట్టొచ్చు హ్యాక్ అయ్యిందా లేదా అని చెప్పేసి. ఓకేనా? ఇక్కడ ఏందంటే మన ఛానెల్‌లో మనం అప్‌లోడ్ చేసిన వీడియోస్ ఏవైతే ఉంటాయో కొన్ని టైమ్స్‌లో ఏందంటే మనం పబ్లిక్‌లో పెట్టిన వీడియోస్ వచ్చేసి ఆటోమేటిక్‌గా అన్‌లిస్టెడ్‌లోకి వెళ్ళిపోతాయి. కొన్ని ఏందంటే ఆటోమేటిక్‌గా ప్రైవేట్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకేనా? అండ్ అంతే కాకుండా ఎవరైనా కామెంట్ చేస్తూ ఉంటారు కదా! ఆ కామెంట్స్‌కి ఆటోమేటిక్‌గా రిప్లైస్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకేనా? సో, ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ అంతే కాకుండా గుర్తుపెట్టుకోండి ప్రతి 1 వీక్ ఒకసారి మీ క్రోమ్‌లో యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి. అది మీ నేమే ఉందా? మీ మొబైల్ నంబరే ఉందా? మీ డేట్ ఆఫ్ బర్తే ఉందా? అని చెప్పేసి క్లారిటీగా చెక్ చేసుకోండి. అందులో ఏ చిన్న ఇన్ఫర్మేషన్ చేంజ్ అయినా కూడా వెంటనే చేంజ్ చేసుకొని, వెంటనే పాస్వర్డ్స్ అయితే చేంజ్ చేసుకోండి. ఓకేనా? అండ్ అంతే కాకుండా ఎవ్రీ 1 ఆర్ 2 మంత్స్‌కి డెఫినిట్‌గా మీ యొక్క మెయిల్ ఐడీ పాస్వర్డ్ అనేది చేంజ్ చేస్తూనే ఉండాలి. ఇది నా సజెషను. ఇది మీరేం చేస్తారో లేదనేది మీ చేతిలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇదే నేను ఈ వీడియోలో చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి, ఈ ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అయితుంది అనిపిస్తే, ఈ ఇన్ఫర్మేషన్ ఇంకెక్కువ మందికి రీచ్ అయితే బాగుండు అని అనిపిస్తే మాత్రమే మీరైతే లైక్ చేసి మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే ఫాలో అవుతూ ఉండండి.